ప్రమోషన్స్ అంటే టీజర్, ట్రైలర్, పాటలు ఇది రెగ్యులర్ ఫార్ములా. కానీ టాక్సిక్ టీం మాత్రం ఆ ఫార్ములాను మార్చేసింది. కథ గురించి ఒక్క క్లూ ఇవ్వకుండా ఒక్కోసారి రాయా పాత్రను, మరోసారి 5గురు హీరోయిన్స్ను, ఇంకోసారి పాటలను, ఇప్పుడు ఒక రా పోస్టర్ను రిలీజ్ చేసి సినిమా కంటే ముందే ఒక డార్క్ వరల్డ్ను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. అయితే ఇది నిజంగానే నెక్స్ట్ లెవెల్ మార్కెటింగా, లేక అసలు కథను చివరి వరకు దాచిపెట్టే ప్రమోషనల్ గేమా? బర్త్డే పీక్ ఇంట్రడ్యూసింగ్ రాయా ఈ రెండు వీడియోలు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. యష్ పోషిస్తున్న రాయా పాత్రను మాస్ హీరోల కాదు, ఒక మిస్టీరియస్, వైలెంట్, ఎమోషనల్ క్యారెక్టర్ గా బిల్డ్ చేస్తున్నారు అని. లేటెస్ట్ గా రిలీజ్ అయిన పోస్టర్ కూడా అదే టోన్ ను కొనసాగించింది. రక్తంతో తడిసిన చేతులు, ప్రశాంతంగా సిగరెట్ వెలిగిస్తున్న యష్ డార్క్ కలర్ ప్యాలెట్, ఇవి చూస్తుంటే ఇది కేవలం యాక్షన్ సినిమా కాదని, తనదైన స్టైల్ ఉన్న డార్క్ యూనివర్స్ అని చెప్పే ప్రయత్నం కనిపిస్తోంది. ఇక లేడీస్ అండ్ లేడీస్ ప్రోమోతో మేకర్స్ ఒక్కసారిగా ఫోకస్ ను యష్ నుంచి హీరోయిన్స్ వైపుకి షిఫ్ట్ చేశారు. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ పాత్రలపైకి మళ్లించారు. ప్రతి హీరోయిన్ ను ఒక ప్రత్యేక విజువల్ స్టైల్లో పరిచయం చేశారు. కానీ వాళ్ల మధ్య సంబంధం ఏంటి, వాళ్ల లక్ష్యం ఏంటి, కథలో వాళ్ల ప్రాధాన్యం ఎంత అర్థం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ప్రశ్నలకు ఆడియన్స్ సాటిస్ఫై అయితేనే టాక్సిక్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక తాబాహి, మనసాగదే పాటలు సినిమాలోని మరో కోణాన్ని చూపించే ప్రయత్నం చేశాయి. ఒకవైపు రొమాన్స్, మరోవైపు ఆకర్షణ, అదే సమయంలో ప్రమాదకరమైన వాతావరణం. ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ టాక్సిక్ ప్రపంచానికి ఒక్కో కొత్త లేయర్ ను జోడిస్తోంది. అయితే ఇక్కడే అసలు చర్చ మొదలవుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ప్రోమో సినిమాపై ఆసక్తిని పెంచింది, కానీ కథ గురించి మాత్రం స్పష్టమైన హింట్ కూడా ఇవ్వలేదు. ఇది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచే స్మార్ట్ మార్కెటింగ్ అని ఒక వర్గం భావిస్తుంటే, మరికొందరు మాత్రం హైపే ఎక్కువ అని విమర్శిస్తున్నారు. మరి ఆగస్టు 26న టాక్సిక్ ఈ వినూత్న ప్రమోషనల్ స్ట్రాటజీని బాక్సాఫీస్ విజయంగా మార్చుకుంటుందా, లేక ప్రమోషన్స్ మాత్రమే చర్చగా మిగిలిపోతాయా? ఆ సమాధానం థియేటర్లలోనే దొరుకుతుంది.